నుంచి మనకు నరసింహారావు అక్కడ ట్రాఫిక్ సంబంధించి వివరాలు అందించారు. మొత్తానికి పెద్ద ఎత్తున కూడలలో కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి అయితే ట్రాఫిక్ ను మళ్లించే ప్రయత్నం అయితే జరుగుతోంది. ముఖ్యంగా అన్ని దారులు కేసరిపల్లి వైపే, అందరి చూపులు కేసరిపల్లి వైపే అన్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ నెలకొని ఉంది. ఇవాళ కూటమి అధికార పీఠం ఎక్కేందుకు సిద్ధమవుతోంది. సీఎంగా చంద్రబాబు నాయుడు 4వ ఇవాళ 11:27 ప్రమాణం చేయబోతున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయబోతున్నారు. దీంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు కేసరిపల్లి వైపు బయలుదేరారు. కొంతమంది అయితే కాలి నడకతో ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు వస్తున్నారు. వీఐపీలు, వీవీఐపీలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో దానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ కేసరిపల్లిలో చేశారు. సుమారు 11 ఎకరాల స్థలంలో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 11:27 చంద్రబాబు నాయుడును నేను ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పేసి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. 4వ సీఎంగా ప్రమాణం చేయనున్నారు చంద్రబాబు నాయుడు. 4వ తేదీని నాయుడు డేగా ప్రకటించారంటే ఆయన విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇండియా టుడే లాంటి ప్రముఖ వార్తా సంస్థ చంద్రబాబు నాయుడు గారిని ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం గా పేర్కొన్నది. మరొక శుభవార్త, ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువగానే ఉంటాయి. ఎకనామిక్ టైమ్స్ వార్తా సంస్థ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా చెప్పింది. టైమ్ ఆసియా సంస్థ సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అంది. అమెరికాకు చెందిన వెరాకిల్ కార్పొరేషన్ ప్రచురించే మాసపత్రిక ప్రొఫెట్ లో చంద్రబాబును హెడెన్ 7 వర్కింగ్ వండర్స్ లో ఒకరుగా చెప్పింది. ప్రపంచ పటంలో తెలుగు నేలకు ఒక గుర్తింపు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలోనే, సారథ్యంలోనే అని నమ్మినటువంటి ఈ రాష్ట్ర ప్రజ ఇంతగా గెలిపించుకొని నెత్తిన పెట్టుకుంది. కాబట్టే మరింత విశేషమైనటువంటి స్థాయిలో మన యొక్క సంక్షేమం కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలో కాదు అన్నింటా ముందుండేటువంటి రాష్ట్రం అనే స్థాయిలో రేపటి రోజున నవ్యాంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నాం పెద్దలారా. మరి ఈనాటి కార్యక్రమానికి యూనియన్ లీడర్స్ తో పాటు స్టేట్ లీడర్స్, ప్రామినెంట్ డిగ్నిటరీస్ మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు. పద్మ విభూషణులు, మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారు, సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ మరియు శ్రీమతి లతా రజనీకాంత్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు శ్రీ పన్నీర్ సెల్వం గారు, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ తమిళసై సౌందరరాజన్ గారు, చైర్మన్ అదానీ గ్రూప్ శ్రీ గౌతమ్ అదానీజీ, ఫౌండర్ డైరెక్టర్ అదానీ గ్రూప్ శ్రీ రాజేష్ అదానీజీ, చైర్మన్ జిఎంఆర్ గ్రూప్ గ్రంథి మల్లికార్జునరావు గారు, డైరెక్టర్ జిఎంఆర్ గ్రూప్ సి ప్రసన్న గారు, అలాగే చైర్మన్ రామ్కో ఇండస్ట్రీస్ పిఆర్ వెంకటరామరాజు గారు, మరి అంతేకాకుండా ఎండి రామ్కో ఇండస్ట్రీస్ అభినవ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్